సార్, సామాన్యుడికి ఏదైనా ఒక పెద్ద సమస్య వస్తే ఒక ఎమ్మెల్యే అపాయింట్మెంట్ దొరకడం కూడా చాలా కష్టం. అలాంటిది ఆల్రెడీ సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న ఎంతో మంది ఫిలిం ఇండస్ట్రీలో ప్రముఖులు ఈరోజు డైరెక్ట్ రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు, మాకు చాలా సమస్యలు ఉన్నాయని. అసలు వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి అంటారు? రేవంత్ రెడ్డి గారు ఏం సమస్యలు తీర్చారంటారు? నాకు 100 కోట్లు మాత్రమే ఆస్తుంది, 200 కోట్లు సంపాదించుకోవాలని కోరిక ఉంది, మీరు సహకరించాలి. నాకు ఒక థియేటర్ ఉంది, 2వ థియేటర్ కట్టుకుంటాను, మీరు కోఆపరేట్ చేయాలి. నేను 400 కోట్లు పెట్టి సినిమా తీశాను, నేను టికెట్ 3000 పెట్టి అమ్ముకుంటాను, మీరు కోఆపరేట్ చేయాలి. బెనిఫిట్ షోలు కావాలి, ప్రీమియర్ షోలు కావాలి, స్టూడియోలు కట్టుకోవడానికి 100 ఎకరాల భూములు కావాలి, అది కూడా తక్కువ రేటుకి లీజుకు మీరు ఇవ్వాలి. ఇలాంటి కోరికలు పెద్దవాళ్ళకు ఉంటాయి. ఇవి పెద్ద కోరికలు కాబట్టి పెద్దవాళ్ళనే కలవాలి కాబట్టి ముఖ్యమంత్రి గారిని కలిశారు. ఇది కేవలం ఆస్తుల కోరిక, సంపద పెంచుకునేటువంటి కోరిక. అదే సామాన్యుడి కోరికలు అనుకో, పేదోడికి రేషన్ కార్డు కావాలి, వికలాంగుడికి పింఛన్ కావాలి, వృద్ధులకి ఆశ్రయం కావాలి, చాలా మందికి ఇల్లు కావాలి, అదే రైతుకైతే లాభం కావాలి, కార్మికుడికైతే కష్టం ఫలించాలి. ఇవన్నీ పెద్ద ఆయన తీర్చలేడు కాబట్టి, ఎమ్మెల్యేలు కూడా తీర్చలేరు కాబట్టి, సామాన్యుడి కష్టాలు పట్ల వాళ్ళకి ఏమాత్రం వినాలని, వాటిని పరిష్కరించాలనే ఆలోచనలు ఉండవు కాబట్టి వాటి మీద పెద్ద ఫోకస్ ఉండదు. వాళ్ళకి ఎవరు అపాయింట్మెంట్ ఎవరు, వాళ్ళ మాటలు ఎవరు వినరు. ఓట్లప్పుడు తప్ప ఎన్నికలప్పుడు మాత్రం వాళ్ళు గుర్తొస్తారు. మిగతా టైంలో పెద్దోళ్ళు మాత్రమే కావాలి. ఎందుకంటే పెద్దోళ్ళు సంపాదించుకునేది అంటూ ఎంతో కొంత ఇస్తారు వీళ్ళకి, కానీ చిన్నోళ్ళు ఏమి ఇస్తారు? ఏమి ఇవ్వరు. అందుకని ఓకే.